రైట్. మళ్ళీ వస్తాం సార్. మనతోటి వైసీపీ నుంచి అధికార ప్రతినిధి అవుతు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. అక్కడ పెద్దవాళ్ళకి ప్రేక్షకులు నమస్కారం అండి. ఆల్రెడీ ఇందాక మనం ఏదైతే మాట్లాడామో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రితో వీరందరూ సమావేశం. సో చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళున్నారు ఢిల్లీకి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడే ఉన్నారు. ఇంకా ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉండే అవకాశం ఉంది? గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులతోటి చర్చలు కూడా జరిపారు, రాజీలు కూడా చేసినట్టు ఉన్నారు కదా సార్. ఎందుకని పూర్తిగా ఆ వ్యవస్థని ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోయాయి? బ్రహ్మనాయుడు గారు, అసలు సమస్య ఏంటి, సమస్యకు మూలం ఏంటి అనేది తెలుసుకుంటే మనకి సమస్య మీద పరిష్కారం, సమస్య మీద మాట్లాడటానికి అవగాహన వస్తుంది. 1967లో నక్సల్బరీ అనే ఊరిలో స్టార్ట్ అయినటువంటి నక్సల్ ఉద్యమం 1968 నవంబర్ 25వ తారీఖు నాడు శ్రీకాకుళం జిల్లాకు వచ్చింది. ఆ రోజున దాదాపు అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని భూమి డాక్యుమెంట్స్ ని తగలబెట్టారు. అసలు ఈ ఉద్యమం రావడానికి మూల కారణం ఏంటంటే భూ సమస్య, తిండి గింజల సమస్య ప్రధాన సమస్య. తర్వాత కూడు, గుడ్డ, నీరు ఇవన్నీ తర్వాత వచ్చినాయి అనుకోండి. సో ప్రధానంగా పండించుకోవడానికి భూమి లేదు, తినడానికి తిండి లేదు అనే సమస్య నుంచి, ఆకలి నుంచి పుట్టినటువంటి ఉద్యమం నక్సల్బరీ ఉద్యమం. సో అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటిది 1968లో నవంబర్ 25న ఒకసారి, డిసెంబర్ 20న ఒకసారి పెద్ద సంఘటనలు జరిగినాయి శ్రీకాకుళం జిల్లాలో. దాదాపు 25 వేల డాక్యుమెంట్స్ తగలబెట్టారు. ఇంకా అక్కడి నుంచి క్రమేణా పెరుగుతూ 2003 చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ అనేది పీక్ స్టేజ్. మధ్యలో చాలా మంది ఎమ్మెల్యేలు చనిపోయారు, మాజీ ఎమ్మెల్యేలు చనిపోయారు, స్పీకర్ గా ఉన్నటువంటి శ్రీపాదరావు గారు చనిపోయారు, హోమ్ మినిస్టర్ గా ఉన్న మాధవరెడ్డి గారు చనిపోయారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం, లేదా మేమున్నామని గుర్తించడం, లేదా ప్రభుత్వం చేసే చర్యలను ఆటంకపరచడం అనేది నక్సల్ ఉద్దేశం. సో ఇలాంటి వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది కానివ్వండి, లేకపోతే గతంలో ఎన్ రామారావు కూడా నక్సలైట్సే నిజమైన దేశభక్తులు అని చెప్పన్నారు. అప్పుడు ఉన్న పరిస్థితులు కాలక్రమేణా చెన్నారెడ్డి గారు కూడా నక్సల్స్ తో రాజీ చేసుకోవడం జరిగిందని చెప్పి అప్పుడు ఉన్నాయి. కరెక్ట్ వ్యూస్ మనకు తెలియదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే నక్సల్స్ ని పిలిచి చర్చలు జరిపారో, ఆ చర్చల పురోగతిలో ఏం తెలియదంటే ప్రధానంగా వాళ్ళు అడిగిన సమస్యలు ఏంటంటే నక్సల్ ఏరియాలో భూ సమస్య ఉంది. సో 1/70 అని ఫారెస్ట్ యాక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఫారెస్ట్ యాక్ట్ లో పొలం అమ్మకూడదు, కొనకూడదు. సో దీని మీద కొంతమందికి హక్కులు ఉంటాయి అనే దీనికి ఒకటి ఉంది. రెండోది వచ్చేసి ప్రధానంగా వైద్యం, విద్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే దాదాపు ఈ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియాలో దాదాపు 18 నుంచి 20 లక్షల ఎకరాలు అక్కడ ఉన్న ట్రైబల్స్ కి పంపించడం వలన పంపిణీ చేశారు ఉచితంగా. అంటే దాని మీద హక్కులు, వాళ్ళకి పండించుకునే హక్కులు ఉంటే అమ్ముకునే హక్కులు ఉండని విధంగా చేశారు. సో అది వాళ్ళ పిల్లల తరానికి అలా వెళ్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని కొంతవరకు నక్సలిజం తగ్గింది. అలాగే దాదాపు ఈ నక్సల్ ఎఫెక్టెడ్ 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అప్పుడు ఈ 13-14 డిస్ట్రిక్ట్స్ లో దాదాపు 200 పైగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానివ్వండి, లేకపోతే ఈ 104 వెహికల్స్ పంపించడం కానివ్వండి చేయటం వలన దాదాపు హెల్త్ ప్రాబ్లం కూడా అడ్రస్ అయింది. తర్వాత నక్సల్స్ ఏంటంటే ఫారెస్ట్ లో ఉండటమే కాకుండా వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య కానివ్వండి, లేకపోతే సమాచారం తెలుసుకోవడానికి కానివ్వండి, షెల్టర్ జోన్స్ అని వేరు టౌన్లకు వచ్చి ఉండేవారు. ఆ టౌన్ వాటిని ఎరాడికేట్ చేయడంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు సక్సెస్ అయింది. తర్వాత ఏం చేశారు, ఈ ఫార్మర్స్, ట్రైబల్ ఫార్మర్స్ పండిస్తున్న దానికి మధ్యలో దళారీల దోపిడీ ఎక్కువగా ఉండేది. సో అప్పటికి గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఉంది. దాన్ని బాగా ఎంపవర్ చేసి వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు పండించి లేకపోతే తీసుకొచ్చిన వస్తువుల్ని తయారు చేసి తీసుకొచ్చిన వస్తువుల్ని ఎక్కువగా ప్రమోట్ చేయటం మొదలెట్టారు. ఇమీడియట్ గా వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ కూడా రావటం మొదలైంది. దాంతో కొద్దిగా వాళ్ళ దగ్గర
స్టెబిలిటీ, ఇన్కమ్ స్టెబిలిటీ రావడంతో అది కూడా ఒక రీజన్, మెయిన్ రీజన్ నక్సల్స్ తగ్గడం. అట్ ద సేమ్ టైం నక్సల్స్ వైపు నుంచి కూడా ఏంటంటే వాళ్ళకి ఆ ఏజ్ ఫ్యాక్టర్, హెల్త్ ఫ్యాక్టర్, వీటన్నిటి వలన వాళ్ళు తగ్గడం మొదలెట్టారు. తర్వాత నక్సల్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయిన్ గా ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. లేకపోతే వాళ్ళని లొంగిపోతే వాళ్ళకి మళ్ళీ జనజీవన శ్రమలో తీసుకొచ్చి చేస్తామనేది. సో దీని వలన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2006-2007 తర్వాత దాదాపుగా మైనర్ ఇన్సిడెంట్స్ తప్ప పెద్ద ఇన్సిడెంట్స్ లేవు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి. సో ఒక బలిమల ఇన్సిడెంట్ లాంటిది 1-2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి కానీ పెద్ద ప్రభావం లేదు. అయినప్పటికీ ఇందుట్లో గ్రే హౌండ్స్ చేస్తున్నటువంటి పెద్ద శ్రమ అనివ్వండి లేకపోతే కృషి అనివ్వండి చాలా అభినందనీయం. అది ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ నక్సలిజానికి ఉన్న రూట్ కాజ్ ని చేసి మనం దాన్ని ఎరాడికేట్ చేయాలి కానీ నక్సలైట్ని ఎరాడికేట్ చేయడం లేదా నక్సలైట్లను చంపడం వల్ల సమస్య మారదు. ఇటీవల కాలంలో లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో నక్సల్స్ వల్ల చనిపోయినటువంటి ఎవరైతే కిడారి సర్వేశ్వరరావు అరకు ఎమ్మెల్యేగా పనిచేశారు, 2018 చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 19-14 పెద్ద ఇన్సిడెంట్స్ లేవు, అదే లాస్ట్ ఎమ్మెల్యేని చంపడం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, మెయిన్ గా ఏంటంటే వాళ్ళు నక్సల్స్ లోకల్లో కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళు తిరగటానికి వెళ్లే ఊర్లకి రోడ్లు వేయడానికి కానీ వీటికి ఒప్పుకోరు, లేదా అక్కడ ఉన్నటువంటి దోపిడీ ఏదైనా జరుగుతుంటే దాన్ని ఎదిరిస్తారు. సో ఆ ఎదిరించే క్రమంలో జరిగినటువంటి ఫిక్షన్ అంటే గొడవలో ఇలాంటి హత్యలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి మనకు తెలిసిన తర్వాత మనం అక్కడ ఏం చేయాలంటే రోడ్డును పెంచుకోవాలి, తర్వాత హెల్త్ స్టాండర్డ్స్ పెంచుకోవాలి, ఎడ్యుకేషన్ పెంచుకోవాలి, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరగడానికి మనం చేయగలిగిన ఏర్పాట్లన్నీ చేయగలగాలి. సో ఇవి చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ప్రజల నుంచి నక్సల్స్ కి నాన్ కోఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకోసం నక్సల్స్ భోజనం అది డైరెక్ట్ గా అడవిలో వండుకోలేదు, వాళ్ళు దే నీడ్ టు డిపెండ్ ఆన్ ది ఫార్మర్స్. ఈ ఫార్మర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని కనుక మనం కనుక క్రియేట్ చేయటం తగ్గించగలిగితే, అంటే ఆ డిపెండెన్సీ తగ్గించగలిగితే ఈ ఫార్మర్ అంటే ఫార్మర్స్ ప్రభుత్వాల మీద కన్నా వాళ్ళ మీద నక్సల్స్ మీద ఎక్కువ విశ్వాసం పెట్టుకున్నారు. కాదండి, నేను అదే చెప్పాను. మీరు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే నక్సల్స్ కి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి ఫార్మర్స్ కి మనం జీవనోపాధి కనుక కల్పించగలిగితే వీళ్ళ డిపెండెన్సీ వాళ్ళ మీద తగ్గుతుంది. సో అది కనుక మనం చేయలేకపోతే మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నక్సల్స్ వైపు ఎవరు కూడా ముందుకు వెళ్లకుండా వెళ్లే వాళ్ళని ఆపాలి ఒకటి. రెండోది నక్సల్స్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే నక్సల్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి విద్యా ఉపాధి కల్పించాలి అంటున్నారు. ఆ విద్యా ఉపాధి కల్పించడంలో కానివ్వండి ప్రభుత్వం ఈ 2 విధాలుగా కృషి చేయాలి. చేసినప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్ళగలిగితే ఈ శాంతి భద్రతలు ఖచ్చితంగా అదుపులోకి వస్తాయి అనేది అందరికీ తెలిసినటువంటి ఫార్ములా. సో ఆ విధంగా మనం చేయగలిగాము, మనం దాదాపుగా సక్సెస్ అయ్యాం. సో ఎక్కడో 1-2 చిన్న ఇన్సిడెంట్స్ తప్ప మేజర్ ఇన్సిడెంట్స్ లేవు. దాదాపు 1968 నుంచి అధికారిక లెక్కల ప్రకారం 2014 ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకు అధికారిక లెక్కల ప్రకారం 10,000 మంది నక్సల్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పోలీసులు కానీ చనిపోయారు దాదాపు. సో అలాంటి ఉద్యమం ఆ తీవ్రత ఆ 2008, 10, 11 తర్వాత ఉన్న తీవ్రత తగ్గిపోయింది. సో ఈ లాస్ట్ 10 years లో మొత్తం లెక్కేసుకుంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే 2 విడివిడి రాష్ట్రాల్లో 20-25 మించిన సంఘటనలు జరగలేదు. సో ఇది మేజర్ అచీవ్మెంట్. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీదే చర్చ. అట్ ద సేమ్ టైం ఆటోమైజ్డ్ అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా పోలీసులకి ఇవ్వటానికి లేకపోతే వీళ్ళకి కమ్యూనికేషన్ ఇవ్వటానికి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఈ ఎన్డీఏ వచ్చిన తర్వాత కానివ్వండి, యూపీఏ సెకండ్ టర్మ్ లో కానివ్వండి, ఈ హోమ్ మినిస్టర్స్ లేకపోతే ఈ నక్సల్ ఎఫెక్టెడ్ చీఫ్ మినిస్టర్స్ అందరినీ పిలిచి ఏం చేస్తే బాగుంటది అనే దాని మీద ప్రతిసారి కూడా రివ్యూ జరుగుతూ ఉంటుంది. దాని మీద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కానివ్వండి లేకపోతే అప్పుడు ఉన్న అందుబాటులో ఉన్న బడ్జెట్స్ వల్ల కానివ్వండి ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీని వలన ఇప్పుడు
నక్సలైట్లకు ప్రధానమైనటువంటి స్థావరంగా ఇప్పుడు ఒకప్పుడు నల్లమల ఉండేది. ఇవాళ ఆ నల్లమల మొత్తం క్లియర్ అయిపోయింది. నల్లమలలో దాదాపు 6-7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఒక ఇన్సిడెంట్ కూడా లేదు. ఇప్పుడు ఇదంతా కూడా దంతేవాడకి ఆ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతానికి మూవ్ అయ్యింది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఛత్తీస్ గవర్నమెంట్ మొత్తం ఫోకస్ అంతా కూడా అక్కడ పెంచి పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు, దాదాపు 7 ఎన్కౌంటర్లు ఏమైనా లాస్ట్ 1.5 ఇయర్ లో. సో ఇప్పుడు ఫోకస్ అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న దాన్ని ఇప్పుడు ఎవరో మాట్లాడితే ఇంకా కరెంట్ రాలేదు అంటున్నారు. మరి ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో రాలేదు అంటున్నారు. సో మనం అది ఇంకా వెనుకబాటుతనం కింద గుర్తించి అలాంటి సమస్యలు గనక క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ నక్సల్ సమస్యతో ఒక రైట్ మళ్ళీ వస్తుంది సార్ శ్రీనివాస్ యాదవ్ గారు. దేశంలో ఓ పక్కేమో ఉగ్రవాదం